25/5/2025 సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందు రిటైర్ అయిన వారికి వేజ్ రివిజన్ జరిగితే ఇప్పుడు వేజ్ రివిజన్ జరిగితే ఆ ఫలితాలు లేకుండా అంటే పెన్షన్ రివిజన్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల దేశం మొత్తం మీద కోట్లాది మంది పెన్షనర్లు వాళ్ళ మీద ఆధారపడిన ఫ్యామిలీ పెన్షనర్లంతా అన్యాయం అయిపోతారు. పెన్షన్ జీతాలు పెరిగిన వెంటనే పాత పెన్షనర్లకు కూడా పెన్షన్ పెరగకపోతే ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ ఫ్యామిలీలు నడపలేక వీళ్ళ రిటైర్ అయిన తర్వాత అనేక రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బులకి ఖర్చులకి మందులకి డబ్బులు పెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ విధంగా ఈ గవర్నమెంటు పెన్షనర్ల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ దాడి ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ మీదే జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే విషయాన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా అవలంబిస్తే ఇక రాబోయే రోజుల్లో అన్ని స్టేట్ గవర్నమెంట్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లోనూ రిటైర్ అయిన పెన్షనర్లు అన్యాయం అయిపోతారు. అంటే ఈ గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే ముసలివారు రిటైర్ అయిన వారు ముసలివారు ఈ ముసలివారు బతకడానికి హక్కు లేదు, వీళ్ళు చనిపోవాలి తొందరగా అనే విధంగా ఈ గవర్నమెంట్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. ఈ కార్యక్రమంలో సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ అని 13 పెన్షనర్స్ అసోసియేషన్స్ ఒకతాటిపైకి వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు నల్ల చట్టాలు 13 చట్టాలని రద్దు చేసిందో అదేవిధంగా ఈ రైతులు పోరాటం చేస్తే రద్దు చేసిందో అదేవిధంగా మేము కూడా పోరాటాలు చేస్తాం. ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు కూడా మేము ఈ చట్టం రద్దు కోసం మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్గా మేము వీధిలోకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నాం. మీరు కూర్చుని చూస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా మీరు కూడా మాతో పాటు కలిస్తే ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తే మీకు రాబోయే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లకి మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 8వ వేతన సంఘాన్ని జనవరి నెలలో ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా దానికి కమిటీ మెంబర్లను ఇంతవరకు వేయలేదు, కమిటీ చైర్మన్ వేయలేదు. ఆ కమిటీని 8వ వేతన సంఘాన్ని వెంటనే నియమించి దాని యొక్క ఫలితాలు పెన్షనర్కి కూడా వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. మార్చి 25 ఈ సంవత్సరం మార్చి 25న తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే పెన్షనర్స్ వ్యాలిడేషన్లో తీసుకున్నటువంటి డెసిషన్ పెన్షనర్స్కి ఏదైతే కనుక గొడ్డలు పెట్టుగా ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్సీసీపీఏ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ విధంగా దీనికి ఫెడరేషన్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్గా ఇక్కడ ఫామ్ అయ్యి మేమందరం కూడాను ఈ అసోసియేషన్ని ఈరోజు ఏదైతే ఎన్సీసీపీఏ కాల్ ఇచ్చిందో దాని ప్రకారం ఈరోజు మానవహారాన్ని మేము మొదటగా చేయటం మొదలుపెట్టాము. తర్వాత ఇది స్టెప్ వైజ్గాను ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కూడాను మేము ఒక అప్లికేషన్ ఇచ్చి దీని గురించి ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిర్మూలించాలని చెప్పేసి దీన్ని విత్డ్రా చేయాలని చెప్పేసి అసోసియేషన్ తోటి మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షనర్స్కే కాకుండా రాబోయేటువంటి పెన్షనర్స్ని కూడా కాపాడటానికి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడే ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ని మేము చేస్తున్నాము. తర్వాత 22-23 తారీఖుల్లో కోయంబత్తూరులో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎస్ఎన్ఎల్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ ఈ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి సిఐటియు నుంచి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ పద్మనాభన్ అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ ఏఐబిడిపిఏ ఈ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ జయరాజు గారు కూడా అక్కడికి వచ్చేసి అక్కడ చాలామంది పెన్షనర్స్ కూడా ఈ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు ఓపెన్ సెక్షన్కి. వాళ్ళందరినీ ఉద్దేశించి మరి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాము నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా బోత్ లీగల్గా ఫిజికల్గా మనం ఏ విధంగా ఈ అసోసియేషన్ని చేయడానికి ముందుకెళ్ళాలి, దీని యొక్క మరి జరగబోయేటువంటి ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి అన్ని వివరాలుగా ఇచ్చేసి అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీపీఏ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మన యొక్క డిమాండ్స్ని ఏవైతే జెన్యూన్ అయినా ఈ డిమాండ్స్ సాధించే వరకు కూడా మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం. 25/3/2025న లోకసభలో ప్రవేశపెట్టి 27/2/25న రాజ్యసభలో ప్రవేశపెట్టి 29/3/2025న రాష్ట్రపతి ఉత్తర్వులతో వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ 2025గా
గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. దీనివల్ల ఏదైతే ఈ గజెట్ నోటిఫికేషన్లో సూచించబడిందో దీనివల్ల రేపు రాబోయే వేతన సంఘాలు లేదా ఆ వేతన సంఘాలు ఇచ్చినటువంటి ప్రయోజనాలు ఈ 1/1/2026కు ముందు రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి ఈ రివిజన్ వర్తించదు అని చెప్పని దీనిలో స్పష్టంగా చెప్పబడింది. దీనివలన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు 69 లక్షల మందికి ఈనాటి వరకు 69 లక్షల మందికి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. పెన్షన్ రివిజన్ అంటే ప్రతి వేతన సంఘానికి కూడా రెగ్యులర్ ఉద్యోగులకి ఏ విధంగా పెన్షన్ పే రివిజన్ జరుగుతుందో దానికి అనుగుణంగా పెన్షన్ రివిజన్ కూడా జరుగుతుంది. పెన్షన్లో పెరుగుదల లేకుండా ఈనాడు రిటైర్ అయ్యేటప్పుడు ఏ పెన్షన్ తీసుకుంటామో ఇతను బ్రతికినంత కాలం ఇతని ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ పెన్షనర్గా మార్పు చెందినాక కూడా అదే పెన్షన్తో బ్రతకాలి అంటే దుర్భర పరిస్థితులు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఈ పెన్షన్ వ్యాలిడేషన్ ఆఫ్ యాక్ట్ని మేము పూర్తిగా దేశంలో ఉన్నటువంటి పెన్షన్లు అందరం వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే రద్దు చేయాలని ఏదైతే 8వ వేతన సంఘం కాన్స్టిట్యూట్ చేయబోతున్నామని చెప్పని జనవరిలో మరి ప్రధానమంత్రి ప్రకటించారు. నేటి వరకు చైర్మన్ని కానీ కమిటీ సభ్యులను కానీ నియమించక అదేవిధంగా ఉద్యోగులతో పెన్షనర్ల సంఘాలతో మరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ తయారు చేసి ఇచ్చినటువంటి దాన్ని మరి చర్చల రూపంలో ఒక ఆమోదానికి రాకుండా ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ చైర్మన్ని సభ్యుల్ని నియమించి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ని కూడా వెంటనే ప్రకటించాలి అని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. భవిష్యత్తు న్యాయ పోరాటం ఆల్రెడీ మేము మొదలయ్యింది. ఇవాళ మంచి ప్రముఖ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబాల్ గారితో సుప్రీంకోర్టులో ఏదైతే ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ రాజ్యాంగేతరమైన అనొచ్చు నేను. ఎందుకంటే మాకు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకు వ్యతిరేకంగా 1982 డిసెంబర్ 17లో ఆ తీర్పు రావడం జరిగింది. దానిలో ఏమని చెప్పబడింది, పెన్షన్ హక్కు పెన్షనర్లకు ఉంది, ఉద్యోగులకి పెన్షన్ పొందే హక్కు ఉంది. ఇది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు. వాళ్ళ సర్వీస్లో పనిచేసినటువంటి దానికి డిఫర్డ్ వేజ్గా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పెన్షన్ రూపంలో ఇస్తున్నాం. కాబట్టి ఇది పెన్షనర్లు అనేది పెన్షనర్లకు హక్కు, ఇది ఎవరో ప్రసాదించేది కాదు, దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు అని చెప్పి దానిలో క్లియర్గా సూచించబడింది. కనుక దీన్ని మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం. దానికోసమని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ గారిని నియమించుకోబోతున్నాం. ఇది నెక్స్ట్ వారంలో సుప్రీంకోర్టులో ఫైల్ చేయబడతాం. ఇది ఈ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది పార్లమెంట్లో మార్చి 25వ తారీఖు నాడు ఫైనాన్స్ మినిస్టరు ఆర్థిక బిల్లు రూపంలో తీసుకురావటం జరిగిందండి. ఇది ముఖ్యంగా పెన్షనర్స్కు ఉద్దేశించినటువంటి బిల్లు. ఎందుచేతనంటే అంతకుముందు ఎట్లా ఉండేదంటే వేజ్ రివిజన్ కానీ పెన్షన్ రివిజన్ కానీ జరిగినప్పుడు పాత పెన్షనర్స్ కూడా అది వర్తింపచేసేటువంటి వాళ్ళు. కానీ ఈ బిల్లు వలన ఏదైనా 8th పే కమిషన్ ఇచ్చినప్పటికీ కూడా దాని తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకే అది వర్తిస్తుంది, అంతకుముందు రిటైర్ అయినటువంటి వాళ్ళకే అది వర్తించదు అనేటువంటిది ఈ బిల్లు యొక్క సారాంశం. అందుచేత పెన్షనర్స్ అందరూ కూడా చాలా నష్టపోతున్నారు దీనివలన. ఎప్పుడూ లేని విధంగా 1972వ సంవత్సరంలో మనకి ఈ పెన్షనర్స్ యాక్ట్ అనేది వచ్చింది. ఈ బిల్లు 1972 నుంచి కూడా వర్తింపజేస్తుంది అని అంటున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్యాట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఎటువంటి కేసులున్నా కూడా అవి చెల్లవు అనేటువంటిది కూడా ఆ ఆర్థిక బిల్లులో ఉందండి. దానివలన ఎంతమంది కోర్టుకు వెళ్ళినా ఏం జరుగుతుందనేది ఇప్పుడు సారాంశం. ఎందుకంటే ముఖ్యంగా 2006వ సంవత్సరంలో 6వ పే కమిషన్ వచ్చినప్పుడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళ జూనియర్స్కి వాళ్ళకన్నా ఎక్కువ పెన్షన్ రావటం జరిగిందండి. దాంతో 2011వ సంవత్సరంలో వాళ్ళు కోర్టులో కేసు వేస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని తేల్చలేదండి. 15 సంవత్సరాలు కానీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్ళినా కూడా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఆఫీసర్స్ ఎవరు కూడా వచ్చి దానికి సమాధానం చెప్పేటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ వ్యాలిడేషన్ యాక్ట్ మీద ఆల్రెడీ మే నెలలోనే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయటం జరిగిందండి. కాబట్టి దీని వలన ఆ వ్యాలిడేషన్ బిల్ ఏమైనా రద్దు చేస్తారా
లేకపోతే చెయ్యరా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కాబట్టి ఆల్ సివిల్ పెన్షనర్స్ ఆఫ్ ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా అసోసియేషన్స్ అన్నీ కలిసి ఈ రోజున భారతదేశం అంతా కూడా ఈ పోరాటాన్ని సాగించడం జరుగుతూ ఉంది. దీంతో ఆగదండి. తర్వాత ఒక 2-3 వారాలు అయిన తర్వాత గవర్నర్ గారికి మెమరాండం సబ్మిట్ చేయటం, ఆ తర్వాత పార్లమెంటు సభ్యుల్ని మీట్ అవ్వటం, ఆ తర్వాత ఢిల్లీలో పెద్ద ధర్నా ప్రోగ్రాం కూడా నిర్వహించాలని చెప్పేసి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ప్లస్ మనం చేయాల్సినటువంటి యాక్షన్ అంతా కూడా ఆల్రెడీ ఉంది. ఇందాక వారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో కేసు వేయటానికి మేము రెడీగా ఉన్నాం. కపిల్ సిబాల్ గారిని మాట్లాడటం జరిగింది. వారు ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో వారు సుప్రీంకోర్టులో కేసు ఛాలెంజ్ చేస్తున్నారు. ఒరిజినల్గా ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మొత్తం రిక్రూట్మెంట్ వ్యవస్థ రిక్రూట్మెంటు ప్రాసెస్ సర్వీసెస్ మొత్తం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కంట్రోల్లో ఉంటుంది. మీకు ఇండియా మొత్తం స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా పబ్లిక్ లిమిటెడ్ సంస్థలైనా మొత్తానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిక్రూట్మెంట్ రూల్స్ మొత్తం ఫ్రేమ్ చేసేది డిఓపిటి. ఇప్పుడు ఆ డిఓపిటి నుంచి మొత్తం వ్యవస్థ గవర్నమెంట్ చేతులకు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మనకి 2004 నుంచి పెన్షన్ తీసేశారు. 2004 నవంబర్ 5 నుంచి రిక్రూట్ అయిన ఎవరికి కూడా పెన్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ లేదు. వాళ్ళ పెన్షన్ సెటప్ని ఏంటంటే ఇప్పుడు ఒక బర్డెన్గా ఫీల్ అవుతుంది గవర్నమెంట్. కరెక్ట్గా చెప్పాలంటే బర్డెన్గా ఫీల్ అయ్యి ఈ బడ్జెట్ వ్యవహారం ఎందుకు తగ్గించకూడదని కొంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉండి హడావుడిగా ఇప్పుడు 39 డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెంట్రల్ సర్వీసెస్లో అఫీషియల్గా. సంఘాలు దాదాపు 22-23 సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ వ్యాలిడేషన్లోకి తీసుకోలేదు. ఆ బిల్లు పెట్టేటప్పుడు వీళ్ళందరినీ పిలవాలి. ఇప్పుడు మనకు పే కమిషన్ అనేది పెట్టినప్పుడు అన్ని సంఘాల నుంచి మొత్తం రెఫరెన్స్ తీసుకుంటారు. ప్లస్ మీకు పాతదానికి ఇప్పుడు దానికి ఏమేం కావాలి, ఎంత డిఫరెన్స్ చూపించాలి, చర్చించాలి. దానికి ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చి అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని కన్సల్టేట్ చేసి గవర్నమెంట్ ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంటు, పర్సనల్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ 3కి తీసుకున్న తర్వాత కన్సెంట్ దానిలో ఏదైతే మెరిట్ డిమెరిట్స్ ఉంటాయో వాటిని ఫ్రేమ్ చేసి పే కమిషన్ ఫామ్ చేస్తారు. ఫామ్ చేసిన తర్వాత పే కమిషన్ చైర్మన్ మళ్ళీ సేమ్ ఇదే మెంబర్స్ని ఇదే యూనియన్లు అందరినీ పిలుస్తారు. దీనిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇన్నాళ్ళు ఒక వ్యవస్థని ఒక సిస్టంలో ఉన్నదాన్ని ఓపెన్ అప్ చేశారు. ఇప్పుడు చేసి ఏమైంది, పెన్షన్ మీకు ఇప్పుడు పే కమిషన్ వచ్చే ముందర రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ పెంచము, బెనిఫిట్స్ ఇవ్వము, మీకు పాతేమో ఏది ఉందో అదే వస్తుంది అనేది 3-4 పాయింట్లు క్లియర్గా దాంట్లో పెట్టారు. యాక్చువల్గా వేయలేదు ఇంకా అంటే నోటిఫికేషన్ ఇచ్చారు అంతే, కమిటీ ఫామ్ చేయాలి. ఇష్టం అని కాదు, దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఢిల్లీ ఎలక్షన్ అప్పుడు కావాలని వేశారు, పే కమిషన్ డిక్లేర్ చేశారు, కమిటీ ఎక్కడ ఎవరు మెంబర్ని కూడా వేయలేదు. ఇప్పుడు మాకున్న డౌట్ ఏంటంటే రేపు బీహార్ ఎలక్షన్ ముందర కమిటీ ఫామ్ చేస్తారు. కానీ ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ మాకు వ్యాలిడేషన్ బిల్లులో జరిగిపోయింది. దాదాపు 7-8 పాయింట్లు, ఒకటి కాదు. ఫిక్సేషను ఏమంటారు, మన రివిజను, డిఏ, ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, ఏది మెడికల్ కానీ ఇతర ఇవి ఇవ్వకుండా పాత వాళ్ళని మొత్తం బైపాస్ చేయాలనే యాంగిల్లో వ్యాలిడేషన్లో 2-3 క్లాజులు ఇంక్లూడ్ చేశారు. అవి రిమూవ్ చేసి వ్యాలిడేషన్ బిల్లుని పక్కన పెట్టాలని మా కోరిక. ఇటీవల ఫైనాన్స్ బిల్లులో పార్ట్గా 2025లో సెంట్రల్ గవర్నమెంటు సెంట్రల్ సివిల్ పెన్షనర్స్ రూల్స్ని వ్యాలిడేషన్ అని చెప్పి ఒక క్లాజ్ పెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పాత పెన్షనర్లకి కొత్త పెన్షనర్ల మధ్య వివక్షత సృష్టించే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు ఏ పే కమిషన్ రికమెండేషన్ వచ్చినా సరే కొత్త డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పాత వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం దాని నుంచి క్లాజ్ నుంచి పూర్తి అధికారాలు తాను ఇష్టమైనప్పుడు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేకపోవచ్చు, డేట్ కూడా తనే ఫిక్స్ చేయొచ్చు అన్న అధికారాన్ని పొందింది. ఇది పార్లమెంట్లో చట్టం సెపరేట్ చేసి చర్చ జరగకుండా
ఫైనాన్స్ బిల్లు పార్టీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైనా రాజ్యసభలో పాస్ కాకపోయినా కూడా లోక్సభలో పాస్ అయితే అవకాశం ఉంది కాబట్టి అలాంటి క్లాజ్ పెట్టి చేయడం జరిగింది. దీనివల్ల పెన్షన్ అందరిలో కూడా తీవ్రమైన అలజడి ఉంది. తమ జీవితాలకి తమ పెన్షన్లకి భద్రత లేదనే అలజడి అందరిలోనే ఉంది. దానికి అనుగుణంగానే 3/4/2025 ప్రోగ్రాం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఈరోజు జరుగుతుంది. అన్ని సెంట్రల్లో ఉన్న పెన్షనర్లు అందరూ అసోసియేషన్లు కలిసి ప్రోగ్రాం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి పెన్షనర్లో ఉన్న ఈ వ్యతిరేకతను గుర్తించి దీన్ని చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇంకొకటి సెంట్రల్ పే కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. గత సెంట్రల్ పే కమిషన్ 7వ పే కమిషన్ 2016లో ఇంప్లిమెంట్ అయింది. 1/1/2026 నుంచి ఈ 8th CPC రికమెండేషన్ అమలు జరగాలి. అయితే మొన్న 8th CPCని అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు చైర్మన్ కానీ మెంబర్స్ని కానీ ఇంతవరకు నియమించలేదు. ఇది నియమించబడిన తర్వాత ఇంచుమించుగా గత అనుభవం ఏంటంటే 2-3 సంవత్సరాల రికమెండేషన్ పడుతుంది. కాబట్టి తాత్సారం చేయకుండా వెంటనే దాన్ని ఇచ్చేయాలి. 1/1/2026 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేమందరం 1,00,000 కోట్లు సంపాదించిన BSNL సంస్థ మాకు అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే BSNL సంస్థ ఉద్యోగస్తులకి పే కమిషన్ ఇవ్వకుండా ఎప్పుడో ఇవ్వాల్సింది అటు పెట్టి BSNLలో ఉన్న నష్టాలు కూర్పించింది ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంటే చేసింది చెప్పలా. అంటే ఎలాగంటే వీళ్ళకి పే కమిషన్ ఇవ్వకుండా ఆపాలి. వీళ్ళకి టవర్స్, ముఖ్యమైన టవర్స్ తగ్గించాలి. టవర్స్ పెంచాల, ఎక్విప్మెంట్ పెంచాల. ఎక్కడ ఫాల్ట్ ఉంటే అక్కడ ఫాల్ట్స్ ఎక్స్చేంజ్లు మొరగాయిస్తున్నాయి. కానీ ఇది అట్లా మొరగాయిచ్చేసేసి ఇంకొకటి ఏంటంటే మాకు పే కమిషన్ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిన పోయి వీళ్ళకి జీతాలు 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి ఇవ్వటం ఎంత రిస్క్ పెట్టించారండి BSNL ఉద్యోగస్తులు. వాళ్ళేమో బ్యాంకులో లోన్ తీసుకున్నారు, మరి ఇక్కడ బయట లోన్ తీసుకున్నారు, ఇంకోసార్లు మరి ఎంతో ఆర్థికంగా కుటుంబాలు ఉన్నాయి. మరి ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలన్నారు, పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నారు, ఇటుపక్క అప్పులు ఉన్నాయి, ఇటుపక్క అప్పులు ఉన్నాయి. ఎంతకాలం అండి ఇప్పుడో ఇవ్వాల్సిన పే కమిషన్ ఇవ్వకుండా అటు నొక్కి పెట్టి వీళ్ళ ఉద్యోగస్తులకి జీతాలు ఆపటం, ఇది అంత దారుణమండి, అన్యాయం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా తెలియాలి, మోడీ గారికి కూడా తెలియపరచాలి. ఇది ఇంకో ఇలా జరగకుండా మాకు తొందరగా పే కమిషన్ దయచేసి పే కమిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రీసెంట్గా March 25ని ఫైనాన్స్ బిల్లులో ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఇంతకుముందు పెన్షన్ రివిజన్ జరిగినప్పుడు పే రివిజన్ జరిగినప్పుడు ఎప్పుడైనా సరే తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ముందు రిటైర్ అయిన వాళ్ళకి కూడా సంబంధం లేకుండా రివిజన్ జరిగేది. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన క్లాజ్ ప్రకారం ఏమవుతుందంటే ఎప్పుడైతే పే రివిజన్ జరుగుతుందో దానికి ముందు రిటైర్ అయిన వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ రివిజన్ జరగదు, తర్వాత అయిన వాళ్ళకే జరుగుతుంది. అది ఒక విధంగా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు DK నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అందరికీ సమన్యాయం జరగాలని, ముందుగా జరిగిన వాళ్ళకి ఇప్పుడు జరిగిన వాళ్ళు కూడా ఈక్వల్గా కూడా మనకి జరగాలని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్లాస్ తీసుకురావడం వల్ల కొన్ని లక్షల మందికి ఈ లాస్ జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని అసోసియేషన్స్ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఈ మానవహారం దేశం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇంకోటి ఏంటంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క నష్టమే కాదు, ఫ్యూచర్లో ఇది కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇంప్లిమెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకు కూడా ఇదే వర్తింపజేయడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకు కూడా ఇదే అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే మాతో పాటు కూడా మీరు కలవండి, ఈ వ్యాలిడేషన్ని రద్దు చేసే వరకు మనం అందరం ప్రయత్నం చేద్దాం, ఇది సాధిద్దాం. న్యాయపరంగా చట్టపరంగా మనకున్న హక్కుని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తీసుకురావడం చాలా అన్యాయం. ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మేము అడుగుతుంది ఒక న్యాయమైన కోరిక, మాకు సమానమైన హక్కు మిగతా అందరితో ఈక్వల్గా ఉండాలి. మనకు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ప్రకారం ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమావేశాన్ని
దీనికి వచ్చిన అందరి మిత్రులందరికీ కూడా అన్ని వచ్చిన అసోసియేషన్లు అందరికీ కూడా మేము ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం తొందరలో. అవి కూడా మేము మీడియా తెలియజేస్తాం. ఇది ఒకటే కాదు, చట్టపరంగా కూడా మేము సుప్రీంకోర్టు ద్వారా కూడా మేము దీన్ని కేసు వేస్తున్నాం. దాన్ని వేసిన తర్వాత దాన్ని కూడా మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.